అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్యక పరమేశ్వరి ఆలయ నూతన కమిటీ చైర్మన్గా ఈరోజు కోట గురుబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. చెప్పండి, అంటే గత కమిటీ ఉండింది కదా, ఆ కమిటీ కాకుండా ఎట్లా అసలు ఏంటి ఇదేంటి? ఈ యొక్క మా యొక్క కన్యకా పరమేశ్వరి దేవస్థానం 2009లో ఎండోమెంట్ నుంచి బయటకు రావడం జరిగింది. అక్కడి నుంచి అప్పుడు మా మంత్రివర్యులు రోసయ్య గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్యకా పరమేశ్వరి దేవస్థానం అన్నింటినీ కూడా వైశ్యులే పరిపాలించుకోవాలని మాకు జీవో ఇచ్చున్నారు. అక్కడి నుంచి కూడా ఆ జీవో ప్రకారంగా ఆ ఊరిలో ఏదైతే ఆర్యవైశ్య సంఘాలు ఉంటాయో, ఇప్పుడు నెల్లూరు అనుకోండి, నెల్లూరులో అర్బన్ ఆర్యవైశ్య సంఘంలోనే సంఘం ద్వారానే ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయబడింది. ఇది అనాదిగా వస్తుంది. ఆ అనాదిగా వస్తున్న దాన్ని మేము కొనసాగిస్తున్నాం. అంటే ఈరోజు పాత కమిటీ చైర్మన్ సభ్యులు ఎవరు కనిపించలేదు, మీరే చేసుకోవడం. వాళ్ళు చెప్పడం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి దౌర్జన్యంగా వాళ్ళు చేసుకున్నారు, అది కరెక్ట్ కాదన్నట్టు మాట్లాడు. ఇవన్నీ ఒట్టి మాటలు. మేము 25 రోజుల కిందటే వాళ్ళ కమిటీ వాళ్ళందరినీ పిలిచి అడగడం జరిగింది. వారు ఈ యొక్క కమిటీ దీనికి 7 సంవత్సరాల నుంచి కనీసం జనరల్ బాడీ కూడా మీటింగ్ కూడా పెట్టకుండా ఈ యొక్క గుడికి కమిటీగా వాళ్ళు కొనసాగుతూ వస్తున్నారు. మేము అనాదిగా కూడా వాళ్ళు ఓన్లీ పార్టీ యొక్క దౌర్జన్యంతో ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ 7 సంవత్సరాల నుంచి కనీసం జనరల్ బాడీ కానీ లెక్కలు కానీ పెట్టకుండా చెప్పడం జరిగింది. 1 సంవత్సరం కిందట మేము అడగంగా జనరల్ బాడీ పెట్టి దాంట్లో దాతలందరికీ సన్మానము అని చెప్పేసి అందరికి సన్మానం చేసి మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఏదో సుమారు 11-12 కోట్ల రూపాయల లెక్కని 3 నిమిషాల్లో చదివేసి అయిపోయింది మమ అనిపించేసి ఆ రోజు చెప్పారు. అలాగే ఆ రోజు అజెండాలో లేకుండానే ఆ రోజు వారు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎంతవరకు సబబు అంటే ఈ లెక్కలు చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇంకా ఇప్పటికే 7 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటే అందరూ మర్చిపోతారు, ఈ లెక్కల గురించి అడగరనే ఉద్దేశంతో వాళ్ళకు కమిటీ వేసుకున్నారే. కాబట్టి అది ఎటువంటి చెల్లుబాటు కాదని మేము తెలియపరుచుకుంటున్నాము. ఇప్పుడు ఆ తర్వాత మేము సుమారుగా ఎన్నేళ్ళైంది అర్బన్ ఆర్యవైశ్య సంఘం తరఫున కొండ ప్రవీణ్ శంకర్ గారిని మేమందరం కూడా నియమించున్నాము. పద్ధతి ప్రకారమే ఆయన నించున్నాం. ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్యవైశ్యులకు ఆరాధ దేవత కన్యకా పరమేశ్వరి అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాన్ని రాజకీయం పులిచారు, మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో మళ్ళీ చేస్తారని ఈ అమ్మవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మీరు ఏ చర్యలు చేపట్టబోతున్నారు? గతంలో ఎప్పుడు నాకు తెలిసినంత వరకు కూడా ఈ యొక్క దేవస్థానంలో ఎటువంటి రాజకీయాలు లేదు. ఇదివరకు కూడా మా యొక్క అందరి అంటే పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగేది. గతంలోనే వారే ఈ యొక్క గుడికి పార్టీలు తీసుకొచ్చారు, తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీ అనే ఇది తీసుకొచ్చారే తప్ప మేము కూడా ఇదివరకు గతంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మేము ఎప్పుడు కూడా ఇటువంటి భేదాభిప్రాయాలు తీసుకురాలేదు. అంటే ఈరోజు హౌస్ అరెస్ట్ చేసి ప్రమాణ స్వీకారం చేశారనేది చెప్తున్నారు వాళ్ళు. అదైతే నాకు ఎంతవరకు నాకు తెలీదు. రాత్రి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళని రమ్మనే చెప్పాము. మేము ముందుగానే నిన్నే అనౌన్స్ చేశాము. ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు? 1-2 చేసి ఉంటారేమో. వాళ్ళందరూ కూడా రావచ్చు కదా. అంటే మాకు హౌస్ అరెస్ట్ చేశారు. ఆగస్టు 18వ తేదీన ఈ ఆలయానికి సంబంధించిన 4000 మంది కమిటీ సభ్యులు అంటే ఉన్నారు. వాళ్ళతో మేము సమావేశం అయిన తర్వాత వాళ్లకు అప్పగిస్తాం, కానీ ఇప్పుడు వాళ్లకు ఇది లేదనేది కొద్దిసేపటి కిందట ప్రెస్ మీట్లో మాజీ చైర్మన్ ద్వారక చెప్పారు. అసలు అతను మా సభ్యుడే కాదు. మాకు ఆర్యవైశ్య గతంలో 1 సంవత్సరం కిందట హైదరాబాదులో మా యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఎలక్షన్ జరిగింది. ఆయన మా యొక్క నియమావళిని అతిక్రమించినాడనే ఉద్దేశంతో, నియమాలను పాటించలేదు అనే ఉద్దేశంతో ఆయన మేము సభ్యత్వం నుంచే తొలగించాము. మాకు ఆర్యవైశ్య సంఘంలో ఎటువంటి సభ్యత్వం కానీ ఎటువంటి ఇది కానీ ఆయనకు లేదు.
కాబట్టి మీరు కావాలంటే ఇప్పుడు హైదరాబాద్లో మా ఆర్యవైశ్య సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం బైలాలో కూడా మీరు చూసుకోవచ్చు, 6 మినిట్స్లో చూసుకోవచ్చు. మీరు అక్కడ మా ప్రెసిడెంట్ గారి నెంబర్ కావాలంటే మీకు ఇస్తాము, మీరు మాట్లాడండి. మా యొక్క సంస్థలన్నీ కూడా మన టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలోనే అన్నీ నడుస్తున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ఆర్యవైశ్య మహాసభ కాదు, మాకు ఉండే సంస్థలన్నీ కూడా వాసవి సత్రాలు అయితేనేమి, కాశీ అన్నపూర్ణ సత్రాలు అయితేనేమి, వైశ్య సంఘాలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా గతంలో ఈ అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఆస్తులు అంటే గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, వివిధ రకాలుగా దాతలు ఇచ్చే డబ్బులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటారు. అది ఎంతవరకు జరిగింది? అయితే మీరు కొత్తగా కమిటీ ఏర్పడిన తర్వాత దాని మీద విచారణ చేపట్టబోతున్నారు. నాకైతే యాక్చువల్గా గుళ్ళో డబ్బులు తింటుంటారని నేనైతే నమ్మలేదు. మా వాళ్ళందరికీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. మా వాళ్ళు లెక్కలు అడగంగా ఆ రోజు జనరల్ బాడీ పెట్టి లెక్కలు సరిగా చెప్పకుండా, అజెండాలు లేకుండా రాత్రికి రాత్రే ఆ కమిటీని మార్చేసే వరకు మా అందరికీ కూడా నిజమే చేసుంటారేమో అనేది మా యొక్క అనుమానము, డౌటు. ఇది పరిస్థితి. ఆర్యవైశ్య సంఘంలో ద్వారకానాథ్కి అసలు సభ్యత్వమే లేదు. అదేవిధంగా కొంతమంది ఆలయ ఆస్తుల్లో అవినీతి జరిగిందన్న ఒక అనుమానం అయింది. అయినా కొత్త కమిటీ చాలా బాధ్యతతో అభివృద్ధి కార్యక్రమాలు, అమ్మవారి కార్యక్రమాలు చేపడతామని కూడా గురుబ్రహ్మం చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.